ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలీదు. నయన్ తెలుగులోనే కాదు సౌత్ లోనే కాస్ట్లీ హీరోయిన్. నయన్ కావాలంటే స్టార్స్ కి ధీటుగా రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందే. చిరంజీవి బాలకృష్ణ 40-50 కోట్లు తీసుకుంటే నయనతార ఈ ఇద్దరితో నటించి వీళ్ళకి పోటీగా సంపాదిస్తోంది. చిరంజీవి బాలయ్య పక్కన నటిస్తోన్న నయన్ తీసుకుంటున్న పారితోషికం ఎంత చూద్దామా? స్టార్ హీరోయిన్స్ 1-2 కోట్లు తీసుకుంటున్న టైంలో నయన 4-5 కోట్లు డిమాండ్ చేస్తుంది. ప్రెజెంట్ సౌత్ టాప్ హీరోయిన్స్ రెమ్యునరేషన్ 5 కోట్లు కూడా లేదు. కానీ నయన 15-18 కోట్లు డిమాండ్ చేస్తోందని తెలిసిందే. సౌత్ కే పరిమితమైన నయన జవాన్ తో హిందీలోకి ఎంట్రీ ఇచ్చింది. సౌత్ సినిమాలంటే 3-4 కోట్లు తీసుకునే మలయాళ బ్యూటీ జవాన్ కోసం 10 కోట్లు తీసుకుంది. ఆ తర్వాత కూడా బాలీవుడ్ భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా మరో హిందీ మూవీకి సైన్ చేయలేదు. నయన హిందీ మూవీస్ చేయకపోయినా అక్కడికంటే ఇక్కడే ఎక్కువ సంపాదిస్తోంది. చిరంజీవితో నటిస్తున్న మనశంకర వరప్రసాద్ కోసం 15 కోట్లు చార్జ్ చేసిందన్న టాక్ నడుస్తోంది. తెలుగులో హీరోయిన్ గా నయన కావాలంటే 15-18 కోట్లు ఇవ్వాల్సిందే. మనశంకర వరప్రసాద్ సెట్స్ పై ఉండగానే 15 కోట్లకు పైగా రెమ్యునరేషన్ ఆఫర్ చేసి బాలయ్య 111 సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. బాలయ్య నయన కాంబోలో ఇది 4వ సినిమా. ఆల్రెడీ సింహ, జయసింహ, శ్రీరామరాజ్యం హిట్ కావడంతో సక్సెస్ఫుల్ హీరోయిన్ సెలెక్ట్ చేశాడు దర్శకుడు గోపీచంద్ మరడేని. సినిమాకి సైన్ చేశామా, షూటింగ్ పూర్తి చేశామా అన్నట్లు వ్యవహరించిన నయనతార ఇప్పుడు మారిపోయింది. ప్రమోషన్స్ కి దూరంగా నేనింతే అంటూ భీష్మించుకొని కూర్చున్న నయన్ ఇక నుంచి భారీ లెవెల్లో ప్రమోషన్స్ చేస్తోంది. ప్రమోషనల్ ట్యాక్స్ కూడా కలపడంతో ఈ అమ్మడి రెమ్యునరేషన్ 15-18 కోట్లకు చేరింది. ప్రమోషన్స్ లో అనిల్ వాడకం మామూలుగా ఉండదు. మనశంకర వరప్రసాద్ లో నయనతారను అనుకున్నప్పుడే ప్రమోషన్స్ కు రావాల్సి ఉంటుందని ముందే చెప్పి తీసుకున్నాడట డైరెక్టర్. సక్సెస్ ట్రాక్ రికార్డ్ చూసి ప్రమోషన్స్ కూడా డేట్స్ ఇస్తానని నయన చెప్పిందట. నయన సెట్స్ పైకి రాకుండానే హీరోయిన్ గా నటిస్తోందని చెప్పడానికి ఆమెతో ప్రమోషనల్ వీడియో షూట్ చేశాడు అనిల్. నయనతార ఓపెనింగ్స్ ఈవెంట్స్ లో కనిపించదు. తమిళంలో నటిస్తున్న కొత్త సినిమా మూకుతి అమ్మన్ 2 ఓపెనింగ్ కు వచ్చి సందడి చేసింది. ఆ మధ్య అన్నపూర్ణి మూవీ కోసం కాలేజ్ హాస్టల్ కు వెళ్లి స్టూడెంట్స్ కు భోజనం వడ్డించింది నయన. ఇక మనశంకర వరప్రసాద్ ప్రమోషన్ లో నయన ఎన్ని అవతారాల్లో కనిపిస్తుందో చూడాలి మరి.